24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు భారతదేశంలో ఉన్నారా? కేసీఆర్ తప్ప. రైతు బంధు అసలు ప్రోగ్రాం పెట్టినోడు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కేవలం ఉన్నారా? 24 గంటల కరెంటు, రైతు బంధు ఒక్కటే కాదు, రైతు చచ్చిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి 5 లక్షల బీమా ఇచ్చిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడు ఆ దేశంలో? ఒక అందుకే రైతుల కేసీఆర్ గారంటే ప్రేమ. పంట పండించినంత కొన్నాడు. కరోనా టైంలో కూడా 7,000 కేంద్రాలు పెట్టి, కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజ దాకా కొన్నాడు. పంట తడిసిపోయినా, నానినా, మొలకెత్తినా, రంగు మారినా, ఏదైనా సరే మొత్తం కొని రైతులకు ధీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాగే గోదావరి, కృష్ణ ఈ 2 జీవనదులలో తెలంగాణకు గతంలో అన్యాయం జరిగింది కాబట్టి మనం కొట్లాడినాం, రాష్ట్రం తెచ్చుకున్న రాష్ట్రంలో ఇటు కాళేశ్వరం కట్టిండు, అటు బ్రహ్మాండంగా పాలమూరు రంగారెడ్డి 90% పూర్తి చేసిండు. మీ దగ్గర సదర్మాటు ఇంకా ఎన్నో ప్రాజెక్టులు, 1-2 కాదు, బ్రహ్మాండంగా చేసుకున్నాం. ప్రతి ఊర్లో ఉండే చెరువు బాగా చేసుకున్నాం మిషన్ కాకతీయ కింద. అందుకే తెలంగాణ వ్యవసాయం బంగారం అయింది. మొత్తం భారతదేశంలో పంజాబ్, హర్యానా దేశానికి ధాన్య భాండాగారం అంటారు. ఆ పంజాబ్, హర్యానాను తలదన్ని వరి వండించే విషయంలో భారతదేశంలో నెంబర్ 1 చేసిండు తెలంగాణను కేసీఆర్ గారు. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి, 1-2 కాదు కేసీఆర్ చేసిన పనులు. ఎందుకో కానీ మరి 2023 ఎలక్షన్ల మనకు సీట్లు కొద్దిగా కమ్మి పడ్డాయి, 21 సీట్లు కమ్మైనాయి. దాంతో మనం ఇవాళ ప్రతిపక్షంలో కూర్చున్నాం.